హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా 2024లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం కోసం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అప్పులు చేశాడు, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు అనే విషయాన్ని కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వ నాయకులు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్లు అప్పులు చేశాడా, లేదంటే వీళ్ళు కావాలని అప్పులు చేశారా, ప్రచారం చేశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం కోసమే ఈ విధమైనటువంటి ప్రచారం చేశారు. అయితే ముఖ్యంగా వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లక్షల కోట్లు అప్పు చేయలేదన్నది వాస్తవం. అది ముఖ్యంగా అసెంబ్లీలో కూడా వీళ్ళు తెలియజేశారు. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టి 1.5 సంవత్సరంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఈ అప్పు గురించి ఎక్కడైనా ప్రజలకు తెలిసే విధంగా ఒక పేపర్ కానీ, ఒక టీవీ కానీ, 300 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వీళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ ఈ విధమైన అప్పు ఎందుకు చేస్తూ ఉంది అధికార పార్టీ అని ఎవడూ ప్రశ్నించేవాడు లేడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం దిగిపోతున్న చంద్రబాబు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఇప్పుడు వీళ్ళు 2024లో అధికారం చేపట్టిన సంవత్సరం ఉన్న రోజుల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు. అప్పు చేసింది కాకుండా రాష్ట్రంలో అప్పట్లో చెప్పింది శ్రీలంక, వెనిజులా అయిపోతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉంటే మరి ఇప్పుడు కాదా? పోయిన వారం కూడా 5,000 కోట్ల రూపాయల అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే ఆ విధంగా మాట్లాడేటువంటి ఎల్లో మీడియా మరి ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతా ఉంది? మనం ఏం చేసినా సరే ఇది మంచిదే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే అది మంచిది కాదనే విధంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం కూడా అదే పనిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి తెలియచెప్పాలి వీళ్ళు చేస్తున్న తప్పులు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వీరు మాత్రం మనకు మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ సద్దు మణిగేటట్టు చేయాలని చూస్తూ ఉన్నారు. మరి వీళ్ళు చేస్తున్నటువంటి 100,000 కోట్ల రూపాయల అప్పుల గురించి అడిగేవాడు లేడు, దాన్ని ప్రశ్నించేవాడు లేడు. ఏది ఏమైనా ప్రజలకు తెలియచెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మరి మీడియా అంటే పబ్లిక్లో 4th ఎస్టేట్గా పనిచేయాల్సినటువంటి మీడియా ఈరోజు ఒక అధికార పార్టీకి వంతపడతానే ఉంది. దీనిని ప్రశ్నించడం కోసం ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు, జైళ్ళల్లో పెడతారు. ఈ అప్పు గురించి కూడా ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళు దోషులు అవుతారు, వారి మీద కేసులు పెడతారు. ఇదంతా పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడు సరికొత్త నినాదం కూడా ఎత్తుకొచ్చారు. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సరికొత్త నినాదం పలుకుతూ ఉన్నారు ప్రతిరోజు. అదేంటి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అప్పు చేయనీయడం లేదు, మేము ఎక్కడికి వెళ్ళి అప్పు చేయాలన్నా ఆయన ఈమెయిల్స్తో భయపెడేస్తూ ఉన్నాడు, మాకు ఎవరూ అప్పు ఇవ్వడం లేదు అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అసలు అప్పు ఎందుకు చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనే మీరు ఆ విధంగా మాట్లాడారు కదా. మరి ఈరోజు మీరు అసలు అప్పే చేయకూడదు కదా. తిరిగి మళ్ళా ఇప్పుడు మేము అప్పు చేస్తాం, మమ్మల్ని జగన్ అడ్డుకుంటున్నాడు అంటే మీరు చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట కూడా నిజం లేదు అనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? కూటమి ప్రభుత్వం ఈ వారంలో కూడా మరొక 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దీనిని ప్రశ్నించేవాడు లేడు, అడిగేవాడు లేదు. కనీసం ఈ అప్పులు చేసిన డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నాడు అని అడిగేవాడు కూడా లేకపోవడంతో ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రాబోయే 2.5, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం మోపన ఉంది. ఈ అప్పులు చేసిన డబ్బులన్నీ ప్రజలకైతే 1 రూపాయి చేరేటట్లేవు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు, ఎవరి జోబులోకి వెళ్తున్నాయని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.